హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. ఈ వీడియోలో మనం కొన్ని ఇంట్రెస్టింగ్ ట్రెండింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. గేమ్ చేంజర్ డబ్బింగ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది భయ్య. ఇంకా ఫ్యాన్స్ కి అప్డేట్లు పండగ ముందులోనే ఉంది. దిల్ రాజు గారు ఈ మూవీకి చాలా బడ్జెట్ పెట్టారు. కేవలం హిట్ టాక్ వస్తే చాలు కలెక్షన్స్ ఇంకో రేంజ్ కి వెళ్తాయి. మరి మూవీ ఒఫీషియల్ రిలీజ్ డేట్ ఇంకా చెప్పలేదు. ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి. రామ్ చరణ్ గారు కూడా ఈ మూవీకి డబ్బింగ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే తన నెక్స్ట్ మూవీ మీద ఫోకస్ చేయడానికి చూస్తున్నారంట. శంకర్ ఇంకో పక్క పాన్ ఇండియన్ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారంట. మరి ప్రమోషన్స్ ఎలా ఉండబోతున్నాయో చూడాలి. మూవీలో తమన్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్లో ఉండబోతుందంట. మొత్తానికి చాలా డిలేస్ తర్వాత మూవీ మళ్ళీ సెట్స్ ఎక్కి ఫైనల్ షూట్ కూడా వ్రాప్ చేసుకుంటూ డబ్బింగ్ వర్క్ లోకి అడుగు పెట్టింది. శంకర్ గారి సోషియో డైలాగ్స్ ఏ రేంజ్ లో ఇంపాక్ట్ ఇస్తాయో మనకి ఆల్రెడీ తెలిసిందే. సో ఈ మూవీలో మాస్ ఎలిమెంట్స్ తో పాటు మెసేజ్ ని కూడా ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. అంజలి గారు, ఎస్జే సూర్య గారు, శ్రీకాంత్ గారు, సునీల్ గారు, నవీన్ చంద్ర గారు, ఇంకా చాలా అన్రివీల్డ్ క్యారెక్టర్స్ ఉన్నాయని తెలుస్తుంది. విశ్వక్ సేన్ తన 14th ఫిలిం ని కూడా అనౌన్స్ చేసేసాడు భయ్య. జాతిరత్నాలు ఫేమ్ అనితి కేవి గారు ఈ మూవీ డైరెక్షన్ చేయబోతున్నారు. రీసెంట్ గానే మూవీ అనౌన్స్ చేశారు. ఇది ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే ట్యాగ్ కూడా వదిలారు. అనుదీప్ భయ్య కామెడీ ట్రాక్ కి విశ్వక్ సేన్ టైమింగ్ యాడ్ అయితే ఎలా ఉంటుందో చూడాలి. అనుదీప్ తో మూవీ అంటే ఫుల్ ఫోకస్ తన సినిమా మీద ఉండాలి అని అనుదీప్ డిమాండ్ చేస్తాడు. ఎందుకంటే తన మూవీకి ఉండే స్పెషాలిటీ తన ఫస్ట్ మూవీతోనే ప్రూవ్ చేసుకున్నాడు. మరి విశ్వక్ సేన్ అనుదీప్ తో కలిసి ఒక మైల్ స్టోన్ మూవీగా మలుచుకుంటాడేమో చూడాలి. డబుల్ ఇస్మార్ట్ కోసం రామ్ గారు ఫిజికల్ ట్రైనింగ్ తీసుకొని 86 నుంచి 68 kgs కి తగ్గారంట. చాలా డెడికేటెడ్ పర్సన్ కదా. తన సినిమా కోసం ఏదైనా చేస్తాడు అండ్ పాజిటివ్ వైబ్స్ ఉన్న పర్సన్. మూవీ ట్రైలర్ కూడా మా ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చింది. పూరి జగన్నాథ్ గారు కూడా ఇది విజిల్స్ వేస్తూ చూడాల్సిన సినిమా అని చెప్పారు. అండ్ పూరి గారి సినిమాలో ఆలీ గారి క్యారెక్టర్ కి సపరేట్ ట్రాక్ ఉంటది. మరి ఈ మూవీలో అలాంటి ట్రాక్ ఏమైనా ఉంటదేమో చూడాలి. పూరి గారి స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం మాత్రం మన TFI వెయిట్ చేస్తుంది. సరిపోదా శనివారం మూవీ ప్లాట్ గురించి ఎస్జే సూర్య గారు క్లారిటీ ఇచ్చారు భయ్య. మూవీలో నాని అన్నకి చిన్నప్పటి నుంచి యాంగర్ ఇష్యూస్ ఉంటాయంట. అయితే వాళ్ళ అమ్మ ఆ కోపాన్ని వారమంతా దాచుకొని కేవలం సాటర్డే రోజు చూపించమని చెప్తాదంట. అసలు సాటర్డే ఎందుకు చూస్ చేసుకున్నారు అనేది మెయిన్ స్టోరీ అంట. ఇదేదో కొత్త కాన్సెప్ట్ లా ఉంది. వివేక్ ఆత్రేయ రైటింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటది. మరి తను ఫస్ట్ టైం మాసి ఫిల్మ్ తీస్తున్నాడంటే ఈసారి మిస్ అయ్యేదే లేదు. సాంగ్స్ కూడా బాగా హిట్ అయ్యాయి. మరి వివేక్ గారు మూవీలో ఎంత స్టఫ్ పెట్టారో చూడాలి. మూవీ రిలీజ్ దగ్గరలోనే ఉంది. మరి టీమ్ ప్రమోషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చూడాలి. ఓజీ మూవీ సెట్స్ నుంచి లీక్ అయిన పిక్చర్స్ లో ఒక క్రేజీ పాయింట్ రివీల్ అయింది. సాహోకి ఓజీకి పక్కా లింక్ ఉండబోతుంది అని సోషల్ మీడియా న్యూస్ గట్టిగా వైరల్ అవుతుంది. ఇది పక్కా సుజిత్ సినిమాటిక్ యూనివర్సే అని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. సుజిత్ కూడా పవన్ కళ్యాణ్ బర్త్డే కి ఇంకొక క్రేజీ గ్లిమ్స్ రెడీ చేయబోతున్నారు అని కూడా న్యూస్ వినిపిస్తుంది. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన గ్లిమ్స్ మొత్తం TFI ని షేక్ చేసింది. పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టరైజేషన్ ని ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేసేలా సుజిత్ గారు ప్లాన్ చేసుకున్నారు. సలార్ 2 మూవీ డిలే అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి భయ్య. ప్రభాస్ ఏమో రాజసబ్ మూవీతో బిజీగా ఉన్నాడు అండ్ దాని తర్వాత స్పిరిట్ మూవీకి చెక్ పెట్టాడు. ప్రశాంత్ నీల్ ఏమో NTR తో మూవీని సెట్స్ ఎక్కించేస్తున్నాడు. ఈ టైం లైన్ చూసుకుంటే సలార్ 2 రావడానికి చాలా టైం పట్టేలా ఉంది. అండ్ ఈ గ్యాప్ లో ప్రభాస్ గారి కల్కి 2 ఎప్పుడు వస్తుందో మరి ప్రభాస్ గారు ఎలా మేనేజ్ చేసుకుంటారో చూడాలి. లాస్ట్ వీడియోలో తమన్ గేమ్ చేంజర్ అండ్ డాకు మహారాజ్ తో ఎలాంటి సౌండింగ్ చేయబోతున్నాడో డీటెయిల్ గా మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో 2025 లో తమన్ ఏ మూవీస్ కి మ్యూజిక్ ఇవ్వబోతున్నాడో ఒక లుక్ వేసేద్దామా. యాక్టర్ ఆది గారి వైశాలి మూవీ ఎంతమందికి ఇష్టం భయ్యా. ఆ మూవీకి మ్యూజిక్ ఇచ్చింది తమన్ అన్నే అని మీకు తెలుసా. మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్ లో శబ్దం అనే మూవీ రాబోతుంది. ఈ మూవీ కూడా ఒక హర్రర్ జోనర్ లోనే ఉండబోతుంది. తమన్ ఈ మూవీ గురించి పెద్దగా మాట్లాడలేదు కానీ ఈ మూవీ కోసం కూడా కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు. మాక్సిమం ఈ మూవీ ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రభాస్ గారు డిఫరెంట్ జోనర్స్ తో డిఫరెంట్ క్యారెక్టర్స్ తో ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ని నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేస్తున్నారు. నెక్స్ట్ తను రాజాసాబ్ తో హర్రర్ జోనర్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతున్నాడు. ఈ మూవీ గురించి తమన్ స్పెషల్ గా కొన్ని పాయింట్స్ మాట్లాడాడు. మూవీలో ఐటమ్ సాంగ్ తో పాటు 3 హీరోయిన్స్ తో ఒక స్పెషల్ సాంగ్ ఉండబోతుందంట. అసలు ఆ 3 హీరోయిన్స్ ఎవరో మనకి ఇంకా తెలియదు. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుందని చెప్పారు. మూవీకి స్పెషల్ గా థీమ్ సాంగ్ తో పాటు చాలా రిమిక్సింగ్ ప్రాసెస్లు కూడా అవుతున్నాయని తమన్ చెప్పారు. డైరెక్టర్ మారుతి గారు మూవీని చాలా జాగ్రత్తగా షేప్అవుట్ చేస్తున్నారని కూడా చెప్పారు. త్వరలోనే ఒక బిగ్ అప్డేట్ కూడా రాబోతుందని చెప్పారు. రాజాసాబ్ లో ప్రభాస్ గారి యాక్టింగ్ చాలా డిఫరెంట్ గా ఉండబోతుందంట. ఆడియన్స్ ఎలాంటి వేలో మూవీకి కనెక్ట్ అవుతారో చూడాలి. మరి ప్రభాస్ కూడా ఇలాంటి మూవీ చేయడం ఇదే ఫస్ట్ టైం అనుకోండి. నేను కూడా ఈ మూవీ కోసం చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నా. ఆల్రెడీ తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని మూవీ గ్లిమ్స్ లో చూసాం. నాకైతే చాలా రిఫ్రెషింగ్ గా అనిపించింది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. మూవీ ఏప్రిల్ లో రిలీజ్ అవ్వబోతుంది. ఇప్పుడు వస్తున్న
వస్తున్న రూమర్స్ ప్రకారం మూవీ మే ఆర్ జూన్ కి పోస్ట్పోన్ అంటున్నారు. ఒకవేళ ఎలాంటి ఇబ్బందులు లేకపోతే మూవీ ఏప్రిల్ లోనే వచ్చేస్తది. బాలకృష్ణ గారి అఖండ 2 అసలు ఈ మూవీ గురించి ఆలోచిస్తేనే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. ఆల్రెడీ అఖండతో డైరెక్టర్, హీరో అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్ ఎలాంటి మాసియస్ట్ ఫీస్ట్ ఇస్తుందో చూపించారు. ఇప్పుడు పార్ట్ 2 కి ఇంకేముంటదో మరి. బాలకృష్ణ గారు త్వరలోనే మూవీ షూటింగ్ లో జాయిన్ అయిపోతారు. బోయపాటి గారు చాలా కాన్ఫిడెంట్ గా మూవీ రిలీజ్ డేట్ ని కూడా పూజా సెరమోనీ రోజు రివీల్ చేసేశారు. మూవీ సెప్టెంబర్ లోనే వచ్చేస్తదంట. చూద్దాం. నాకు తెలిసి తమనన్న కూడా ఈ మూవీకి బీజిఎంలు కొట్టడానికి టిప్ టాప్ గా రెడీ అయి ఉన్నట్టు ఉన్నాడు. రెడీగా ఉండండి గైస్, మన చెవులు మళ్ళీ బద్దలైపోయే సమయం దగ్గర పడింది. ప్రస్తుతానికైతే డాకు మహారాజ్ తో వైబ్ అవుదాం. ఇంకా నెక్స్ట్ మన నెంబర్ 1 ఎంటర్టైనర్ నవీన్ పోల్శెట్టి గారి అనగనగా ఒక రాజు. అసలు ఈ మూవీని అనౌన్స్ చేసి 2 or 3 years దగ్గరే అయిపోయినట్టుంది. కానీ మూవీ షూటింగ్ స్టార్ట్ అయిందో లేదో, అసలు మూవీ ఉందో లేదో అని అనుకున్నా. కానీ రీసెంట్ న్యూ ఇయర్ కి టీం మళ్ళీ కొత్త వీడియోతో వచ్చాక అబ్బా ఈ సినిమా బతికే ఉందిరా బాబు అనిపించింది. ఎందుకంటే మన నవీన్ అన్న వస్తే ఎంటర్టైన్మెంట్ కి రెస్టే ఉండదు. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా తన యాక్టింగ్ తో చాలా ఫాస్ట్ గా కనెక్ట్ అయిపోయాడు. ఇప్పుడు ఈ మూవీ మళ్ళీ ఎంటర్టైన్మెంట్ మూవీ ఆఫ్ ది ఇయర్ అనే హ్యాష్ ట్యాగ్ వేసుకుంటూ వచ్చేస్తాడేమో. అలా వచ్చేసినా తప్పులేదనుకోండి. మరి ఈ మూవీకి కూడా మన తమనన్నే మ్యూజిక్ డైరెక్టర్. ఈ మూవీలో నవీన్ శెట్టి జంటగా ట్రెండింగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి రోపిన్ అయిపోయింది. ఈ మూవీ కోసం కూడా నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నా. మాక్సిమం ఈ ఇయర్ లోనే మూవీ రిలీజ్ అయిపోద్ది. మన స్టార్ బాయ్ సిద్ధు డీజే టిల్లు అండ్ టిల్లు స్క్వేర్ తో హల్చల్ చేసి ఇప్పుడు రిలాక్స్డ్ గా కొంచెం రిఫ్రెషింగ్ స్టోరీ ప్లాట్స్ మీద కనేస్తున్నాడు. ప్రెజెంట్ తెలుసు కదా అనే మూవీతో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ మూవీతో రాశి ఖన్నా మళ్ళీ కంబ్యాక్ ఇవ్వబోతుంది. అలాగే కన్నడ హీరోయిన్ శ్రీనిధి శెట్టి కూడా యాక్ట్ చేయబోతుంది. ఈ మూవీకి కూడా తమనన్నయే మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు. ఆల్రెడీ డీజే టిల్లుకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమనన్న కొన్ని రికార్డింగ్స్ ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఈ మూవీకి ఇవ్వబోతున్నాడు. ఇది చాలా క్లాస్ ఫిల్మ్ గా కనిపిస్తుంది. ఓకే, లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్ మన పవన్ కళ్యాణ్ గారి ఓజీ. ఆల్రెడీ ఈ మూవీ చాలా వరకు రీ రికార్డింగ్స్ అయిపోయాయంట. పవన్ కళ్యాణ్ గారి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిపోయింది అని టీమ్ స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు. ఈ మూవీతో బాక్స్ ఆఫీస్ రీసౌండింగ్ మామూలుగా ఉండదు. మాక్సిమం మూవీని సమ్మర్ కి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు త్వరలోనే బ్యాలెన్సింగ్ షూట్ ని ఫినిష్ చేసేస్తే ఫ్యాన్స్ కి అప్డేట్ ఇద్దామని టీం ఎదురు చూస్తున్నారంట. కాస్ట్ అండ్ క్రూ గురించి మీకు తెలిసిందే. ఒక స్ట్రాంగ్ స్టోరీ సెటప్ తో ఈసారి సుజిత్ పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు. గ్లిమ్స్ చూసాకే అర్థమైపోయింది. ప్రతి ఎలిమెంట్ ని చెక్ చేసుకుంటూ సుజిత్ మూవీని ఎలాంటి రిథమ్ కావాలో చూసుకుంటున్నాడంట. తమన్ కూడా ఆల్రెడీ యాక్టర్ సింబుతో ఒక సాంగ్ పాడించి లాక్ చేసి పెట్టినట్టు తెలిసిందే. అవన్నీ పక్కన పెడితే పండగకి ఒక చిన్న అప్డేట్ ఇచ్చినా సోషల్ మీడియా బ్లాస్ట్ అయిపోవడం ఖాయమమ్మా. సో ఇవి మన తమనన్న చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్.